బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ డిఎస్పీ ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రలో భాగంగా 33వ రోజు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని సందర్శించిన విశారదన్ మహారాజ్. రంజిత్ కుమార్ లాంటి ఆ డిఎస్పీ కార్యకర్తలు మరి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరు ఒక పని చేయర్రి, నా న్యూస్ ఛానల్ను ఫాలో అయితే విశారదన్ మహారాజ్ గారిని ఈ రాష్ట్రంలో మీరు ట్రెండింగ్లోకి తీసుకొస్తారు రాజకీయ నాయకుడిగా. అది ఎట్లా అనుకోవచ్చు మీరు? విశారదన్ మహారాజ్ గారి గురించి రోజుకో 2 ముక్కలు చెప్పే ఏకైక ఛానల్ యూ న్యూస్ ఛానలే. మీరు ఈ న్యూస్ ఛానల్ని ఫాలో అయితే 10,000 మంది 15,000 మంది కార్యకర్తలు ఉంటారు. ఆ క్లిప్స్ అంతా మీరు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయర్రి. ఈజీగా రేవంత్ రెడ్డి గారు విశారదన్ మహారాజ్ గారి గురించి మీరు విశారదన్ మహారాజ్ గారిని ఫ్రంట్ లైన్లో తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు అవుతారు రాజకీయ నాయకుడిగా. అంటే కేటీఆర్ గురించి ఎంత మాట్లాడుకుంటానో, రేవంత్ రెడ్డి గురించి ఎంత మాట్లాడుకుంటానో, మిగతా రాజకీయ నాయకుల గురించి ఎంత మాట్లాడుకుంటానో అంత మాట్లాడుకున్నట్టు చేసేటోళ్ళు అవుతారు మీరు. ఎందుకంటే కాంశీరామ్ గారు అప్పుడే చెప్పిండ్రు, ఈ దేశంలో బహుజనులకు మీడియా లేదు, మౌత్ టాక్ తోటే మన చెప్పే సిద్ధాంతం బయటికి పోవాలి అని. అంటే మనిషి నుండి మనిషికే మన ప్రచారం, మనుషులే మన ప్రచార కార్యకర్తలు, మనకు మీడియా లేదు కాబట్టి, మీడియా అవసరం లేదు కాబట్టి మనుషులే మన ప్రచార కార్యకర్తలు అన్నారు. కాబట్టి ఇప్పుడు మన ఛానల్ని రోజు రాండి, న్యూస్ ఛానల్ వచ్చి చూడండి, రకరకాల అంశాలు చెప్పినా కానీ ఆఖరికి ఏదో ఒక చోట అయితే బహుజనవాదాన్ని అయితే తెర మీదకి తీసుకొస్తున్నాం కదా, రారి.